చెప్పండి మా దగ్గర. కార్తిక్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమని మణిశంకర్ అయ్యర్ నీచ్ పాలిటిక్స్ చేస్తున్నారని. మీరు ఒకసారి ఆ క్లిప్ ప్లే చేసి చూస్తే నీచ్ కిసమ్కి వ్యక్తి అన్నారు. అంటే ఏంటి నీచ్ కిసమ్కి వ్యక్తి అంటే ఏంటి? పర్సన్ కాదు అక్కడ. అంటే ఇంకొక విషయం అన్నారు, ఏమని ఈయన రీటరేట్ చేశారు ఏదైతే సోనియా గాంధీ అన్నారో మేము కూడా అదే అంటాం, ఇప్పుడు మౌత్కా సౌదాగర్ మేము అంటామని కార్తిక్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే 2002 ఎలక్షన్, 2007 ఎలక్షన్, 2012 ఎలక్షన్, ఈ 3 ఎలక్షన్స్ కాంగ్రెస్ గోద్రా అని చెప్పి వెళ్ళారు. ప్రజలు వాళ్ళకి ఎంత ఓటుతో సమాధానం చెప్పినా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కోర్టులు కూడా కాదు అని చెప్పినాక ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మేమేదో రెచ్చగొట్టాము, అక్కడ మోడీ గారు ఏదో రెచ్చగొట్టారు, చంపుకునేదాకా తీసుకెళ్లారని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇవాళ చంపుకోవటం దాకా తీసుకెళ్ళినా లేకపోతే ప్రజాస్వామ్యం కూని చేసింది ఎవరన్నా ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీయే. అది బాగా తెలుసు ఆయనకి కూడా. అయితే నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు కూడా ఒక పక్కన ఆవిడ చేసిన తప్పును కూడా మీరు ఇంకా దాన్ని బలపరచడం అనేది చాలా తప్పు కార్తిక్ రెడ్డి గారు. ఫస్ట్ అది తెలుసుకోండి ఒకటి. రెండోది, ఇవాళ గుజరాత్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ మీరు చూడండి, ఇవాళ గుజరాత్లో 22 years మా గవర్నమెంట్ ఉన్నా కూడా 22 years తర్వాత కూడా మళ్ళీ మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, డెఫినెట్గా మంచి మెజారిటీతో మేము వస్తాం. హిమాచల్ ప్రదేశ్లో 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండి మీరు 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఇవాళ మీకు సరైన లీడర్ లేడు, మీకు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ మీకు లీడర్ లేరు అనేది మీరు తెలుసుకోండి. ఇవాళ పంజాబ్లో అమరీందర్ సింగ్ ఏమన్నారు, రాహుల్ గారు మీరు రావద్దు బాబు ఇక్కడికి, మాకు మేమే గెలుచుకుంటామని ఆయన గెలిచిన పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు ఓడిపోవటమే జరుగుతుంది. ఇవాళ ఆయన ప్రెసిడెంట్ అయినాక మొదటి ఓటమి ఇది హిమాచల్ ప్రదేశ్. అంటే ఆల్రెడీ వాళ్ళ దీంట్లో ఉన్న దాంట్లో ఫస్ట్ ఓటమి, తర్వాత గుజరాత్ ఎట్లాగో వాళ్ళు గెలవలేరు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అన్ని నిజాలు అయిపోతాయి అనుకునేదానికి బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫ్లెక్స్లో కూడా పెట్టుకున్న బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో 2 ఎన్నికలు ఓడిపోయినారు. అన్ని ఎన్నికలు ఓడిపోయిన విషయంలో నిజానికి అబద్ధం ఎన్నికలు ఓడగొట్టిందే కాంగ్రెస్ వాళ్ళండి, అది కూడా తెలుసుకోండి కార్తిక్ రెడ్డి గారు. ఎన్నికలు ఓడగొట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. బాంబేలో నుంచుంటే వీళ్ళు ఓడగొట్టారు అంబేద్కర్ గారు. కాబట్టి మేము చేసిందల్లా బ్రహ్మాండంగా జరుపుకుంటా పోతుంది, మేము చేసిందల్లా కరెక్ట్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మౌత్గా సౌదాగర్ అనే విషయాన్ని ఈ రోజు కూడా నేను నిల్చొని ఉంటున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలని కానీ మీరు విషయం మీరు క్లియర్గా వినండి. నేను అనే మాట అది కాదు, మీరు ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చినారా లేదన్న సమాధానం మీరు తప్పుపెట్టి ఎన్నికల్లో మేము గెలిచినాం కదా దిగజార్స్తే ఎందుకు దిగజార్చకపోతే ఏందనేది ఒక ఆలోచన. ఏ ప్రధానమంత్రి నేను అడుగుతున్నా, రాజేష్ గారు సూటిగా అడుగుతున్నాను, ఏ ప్రధానమంత్రి ఎప్పుడు ఏ ప్రస్తావనలో వ్యక్తిగతమైన కామెంట్లు ప్రధానమంత్రి స్థాయిలో చేసినారని సమాధానం. కానీ ఒక్క విషయం అండి, ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి విచారించవచ్చు కదా. ఈ రోజు ఎన్నికల గుజరాత్ ప్రచార సమయంలో దీన్ని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ కదా? ఇప్పుడు ఎందుకు ప్రస్తావించకూడదు? వాళ్ళు చేసే ఎందుకు వీళ్ళ స్పోక్స్ పర్సన్ కాదు, ఇవాళ వీళ్ళ స్పోక్స్ పర్సన్ చేయమన్నారు రాజేష్ గారు. అసలు పాకిస్తాన్ వాళ్ళని మేము కలవలేదు, కలిస్తే కనుక మీరు నేషనల్ పనిష్మెంట్ ఇవ్వచ్చని వీళ్ళు స్పోక్స్ పర్సన్ ఆనంద్ శర్మ చెప్పారా? మళ్ళీ నెక్స్ట్ డే పాపం అదే స్పోక్స్ పర్సన్ ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి మేము కలిసాము, ఇది ఒఫీషియల్ కాదు సోషల్. అసలు ఒఫీషియల్ మీటింగ్స్ ఒక ప్రతిపక్ష నాయకులు ఎలా పెడతారు అసలు నాకు తెలియక అడుగుతాను. ఒకటి పాయింట్ నెంబర్ 1, ఒఫీషియల్ మీటింగ్స్ వాళ్ళు పెట్టరు. సోషల్ మీటింగ్ అన్నారే అనుకోండి, ఏదో ఇంటికి వచ్చారో కలిసారో ఏదైనా, మరి ముందెందుకు కాదని చెప్పారు? అంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళని కలుస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళని కలుస్తారు, చైనా వాళ్ళని కలుస్తారు, ఇక్కడ జరిగే సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం వీళ్ళకి ప్రూఫ్లు కావాలి. అంటే రాజేష్ గారు వీళ్ళు చేసేది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఎలా ఉందంటే వాళ్ళు ఏది చేసినా కరెక్టే, ఎదుటాళ్ళు అంటే వీళ్ళు ఎంత దుమ్మెత్తి పోసినా మనం దానికి సమాధానం చెప్పకుండా కామ్గా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రధానమంత్రి గారు కాబట్టి మీరు ఏం మాట్లాడొద్దు, మేము ఎంత బుద్ధైనా చల్లుతాం మీ పైన, మీరు మాత్రం కామ కూర్చోండి. మీరు దేనికి చేస్తున్నప్పుడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు 2 విషయాలు ఉంటాయి దాంట్లో. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, రెండో విషయం నాకు తెలిసే కానీ తెలియకే కానీ ఈ వ్యవస్థకి కానీ దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు దాని మీద చర్య నేను తీసుకుంటానని ప్రమాణ స్వీకారం మనం కాన్స్టిట్యూషన్ మీద చేస్తాం. ఈరోజు 2 విషయాలు జరిగినాయి కదా. ఒక నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో ఉన్న దౌత్యవేదలతో చర్చలు చేసింది, పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులకి నరేంద్ర మోడీ పైన
సుపారీ ఇచ్చింది, ఇక్కడ ఉన్న వ్యవస్థని అస్థిరపరిచే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే మీరు చేసిన ప్రమాణ స్వీకారం చేసిన 2 విషయాలకి నష్టం చేసినట్టే కదా. ఉండండి ఒక మేట, ఏ దేశంలో అయినా ప్రధానమంత్రి మీద మనం ఒకవేళ సుపారీ ఇస్తే, హత్యా ప్రయత్నం చేస్తే ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రధానమంత్రిగా మీరు ఎన్నికలు ఉన్న సమయంలో అప్పుడు స్టేజ్ల మీద మాట్లాడడం వరకే మీ బాధ్యత, ఈ భారతదేశం సార్వభౌమాధికారాన్ని కాపాడే బాధ్యత కూడా మీ మీద ఉందా లేదని అడుగుతున్నా. ఎన్నికలకు వాడుకుంటాం, మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతాం, దాని తర్వాత మేము పట్టించుకోమంటే రేపు ఇంకోటి ఉంటుందండి. రేపు నిజానికి కూడా ఎవరు సుపారీ ఇస్తారు, ఎన్నికలప్పుడు నేను వాడుకుంటాను, తర్వాత భారతదేశ ప్రధానమంత్రి మీద నిజంగా అత్యాయత్నం ఎవరు బాధ్యత? భారతదేశానికి నష్టమా కాదా? ఒక్క నిమిషం, మా ప్రతినిధి ప్రతిభ గారు లైవ్ లో ఉన్నారు. ఇక మనం చూస్తున్నాము అంటే గుజరాత్ లో మ్యాజిక్ ఫీవర్ కు దగ్గరగా బీజేపీ ఉంది. ప్రతిభ, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అప్పటికే ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. బీజేపీ 87, కాంగ్రెస్ 55, అదర్స్ 1 మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. అలాగే ప్రస్తుతం మనం చూస్తుంటే కొన్ని కీలక ప్లేసెస్ ఎక్కడైతే హార్దిక్ పటేల్కి పట్టుంది అనుకున్నామో అలాంటి ప్లేసెస్లో కూడా బీజేపీ ముందుండడం జరుగుతోంది. అలాగే అమిత్ షా హోమ్ టౌన్ మన్షాలో కూడా బీజేపీ ముందుండడం మనం చూస్తున్నాం. సౌత్ గుజరాత్, భావనగర్, కచ్, అహ్మదాబాద్ ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా బీజేపీ ముందుంది. అయితే కాంగ్రెస్కు ఎదురుదెబ్బ ఏది అనుకుంటే రాధన్పూర్లో అల్వేష్ ఠాకూర్ వెనుకంచెలో ఉన్నారు. అలాగే సౌరాష్ట్రలో కాంగ్రెస్ ముందంజలో ఉండడం ఒకటి మనం గమనించాల్సిన విషయం. అలాగే గాంధీనగర్లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ అయితే చాలా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య జరుగుతోందని చెప్పాలి. 37 కౌంటింగ్ సెంటర్స్ లో సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ మధ్యలో కూడా ఈ కౌంటింగ్ జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ కొన్ని కామెంట్స్ చేసింది, ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిందని. ఇలాంటి కొన్ని కామెంట్స్ ముందు మనం విన్నాం. సో ఇప్పుడు అలాంటివి మళ్ళీ కౌంటింగ్ తర్వాత అలాంటివి రాకుండా చాలా జాగ్రత్తగా ఒక సెక్యూర్డ్ ప్లేసెస్ లో మొత్తం గుజరాత్ లో కౌంటింగ్ జరుగుతోందని చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే గుజరాత్ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు చూస్తే 88, కాంగ్రెస్ 56, అదర్స్ 2గా ఉన్నారు. రాజేష్, ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సాగర్ గారు, ఈరోజు మనం చూస్తున్నాం